లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్ లో భారత బల్లం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం మధ్యరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో జావెలిన్ 89.45 మీటర్లు విసిరిన నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య 5కు చేరింది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. నీరజ్ చోప్రా ఒక అద్భుతమైన అథ్లెట్, మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి కెరీర్ లో మరో ఒలింపిక్ మెడల్ చేరడం పట్ల యావత్ భారత హర్షం వ్యక్తం చేస్తుంది. రజత పతకం సాధించినందుకు నీరజ్ కు అభినందనలు. ఎంతో మంది యువ అథ్లెట్ కు నీరజ్ ఆదర్శమని ఎక్స్ లో మోడీ ప్రశంసించారు. ఇక జావెలిన్ త్రో ఈవెంట్ లో పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. నదీం జావెలిన్ ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీకి ఉపశమనం లభించింది. గురువారం రాజధాని వాసులు గత 6 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత గత 6 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెరిగి ఆగస్టు 8న సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 53గా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఒక ట్వీట్ లో తెలిపింది. భారీ వర్షాల కారణంగానే ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగినట్లు వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉంటే గుడ్, 50 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 ఉంటే ఓ మోస్తారు, 201 నుంచి 300 ఉంటే పూర్, 300 నుంచి 400 ఉంటే వెరీ పూర్ గా పరిగణిస్తారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ గుండాల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం చేరుకొని సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకొని బెంగళూరుకు వెళ్తారు. స్టార్ హీరో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. సెలబ్రిటీలు విషెస్ చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సినీ నిర్మాణ సంస్థలు కూడా మహేష్ కు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నాయి. మరోవైపు మురారి రిలీజ్ సందర్భంగా థియేటర్లో సందడి నెలకొంది. మహేష్ అభిమానులు డాన్స్లతో అలరిస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ బాబు, ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చిన్నోడా అని వెంకటేష్. మురారిలో మీ నటన చూసి చిన్నప్పుడే స్ఫూర్తి పొందాను. అందులో జీప్ సన్నివేశాన్ని నా స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేశాను. నాకు ఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకాల్లో అది ఒకటి. మీరంటే చాలా అభిమానం, ప్రేమ. పుట్టినరోజు శుభాకాంక్షలు అని అడివిశేష్. సినిమా సెట్స్ తో మీతో సమయం గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఘట్టమనేని అభిమానులందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని అనిల్ సుంఖ్రా తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్ లో పాక్ అథ్లెట్ అర్షద్ నదీం స్వర్ణం గెలుచుకోగా నీరజ్ కు సిల్వర్ దక్కింది. దీంతో 2 ఒలింపిక్ పతకాలను సాధించిన 5వ భారత అథ్లెట్ గా నీరజ్ చోప్రా ఘనత సాధించాడు. ఈ క్రమంలో స్టార్ షట్లర్ పివి సింధు ఆసక్తికర పోస్ట్ చేసింది. నీరజ్ చోప్రాకు స్వాగతం పలికింది. నీరజ్ చోప్రాకు స్వాగతం, ప్రత్యేకమైన క్లబ్ లోకి చేరినందుకు శుభాకాంక్షలు. మీ ఈవెంట్ లో మీకంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉంటారని పివి సింధు పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు భారత్ తరపున 2 ఒలింపిక్ పతకాలను సాధించిన వారిలో నార్మన్ ప్రిచర్డ్, సుశీల్ కుమార్, పివి సింధు, మను భాకర్, నీరజ్ చోప్రా మాత్రమే ఉన్నారు. మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లోనే 2 కాంస్యాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణ జపాన్ ను భారీ భూకంపం వణికించింది. భూకంప లేఖనిపై 7.1 తీవ్రత సంభవించిన ఈ భూకంపంతో క్యూషు ద్వీపకల్పంలోని నిన్షియాన్ నగరం మియాజాకి ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. దీంతో స్థానిక విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని మీడియా కథనాలు వెల్లడించాయి. క్యూషు ద్వీపకల్పానికి తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంపం సంభవించిన 6 గంటల తర్వాత షికోకు ద్వీపానికి సమీపంలో 50 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయని తెలిపింది. ఆపై సునామీ హెచ్చరికలను జారీ చేశారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వర్ణ తాపడంతో చేసిన ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అనివెట్టి మండపంలో ధ్వజ స్తంభానికి బంగారు తాపడంతో తయారు చేసిన కవచాన్ని అమర్చారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో 2 కోట్ల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా నిడుబ్రోల్ నుంచి తీసుకువచ్చిన నారెప్ప కర్రతో సుమారు 60 అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దీనికి సుమారు 300 కిలోల రాగిని వినియోగించడంతో పాటు దానిపై 1800 గ్రాముల బంగారు తాపడం చేశారు. స్తంభానికి అమర్చిన స్వర్ణ రేఖపై
అష్టలక్ష్ములు, దశావతారాలు, పంచాయతనాలు తీర్చిదిద్దారు. వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ అనంతరం ధ్వజస్తంభ ప్రదక్షిణకు భక్తులను అనుమతించారు. టాలీవుడ్ అనసూయ యాంకర్ గా కెరీర్ మొదలెట్టి ఏకంగా స్టార్ నటిగా ఎదిగింది. పుష్ప, రంగస్థలం లాంటి సినిమాలతో ఎక్కడా లేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2లను నటిస్తున్న అనసూయ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింబా. ఈ మూవీ వాళ్ళ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన సింబాలో అనసూయ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్స్టాలో షేర్ చేసింది. మొహమంతా రక్తంతో తడిసి ఉన్న ఫోటోలను చూసి ఆడియన్స్ షాక్స్ గురవుతున్నారు. అయితే ఈ పిక్స్ కేవలం సింబా చిత్రంలో స్టిల్స్ మాత్రమేనని సింబా ద ఫారెస్ట్ మ్యాన్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిగా సమంత స్థానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో అగ్ర కథానాయకులో ఈమె ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్లందరూ సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఇకపోతే వ్యక్తిగతంగాను, వృత్తి పరంగాను వివాదాలు చుట్టుముట్టినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. తన జీవితంలో పెళ్లి అనే బంధం బ్రేక్ అయినా దాన్ని తట్టుకొని నిలబడింది. ఆ సంఘటన ఆమె ఎదుర్కొంటున్నారు. ఇక మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి నుంచి బయటపడటం అంత సులువైన పని కాదని చెప్పొచ్చు. దానితోనే పోరాడి కోలుకున్నారు. మళ్ళీ వెండి తెరపై మెరిసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక చిత్రం, మలయాళంలో మమ్ముటి సరసన ఒక చిత్రం, తమిళంలో విజయ్ కు జంటగా ఒక చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.